ఇక కాళేశ్వరం ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ అక్రమాస్తుల వ్యవహారంలో గుట్టు విప్పబోతోంది ఏసీబీ. నేడు కస్టడీలోకి తీసుకోబోతున్నారు ఏసీబీ అధికారులు. ఆ బ్రేకింగ్ ఇది. అక్రమాస్తుల కేసులో నూనె శ్రీధర్కు 5 రోజుల కస్టడీ విధించింది కోర్టు. సో చెంచలగూడ జైలు నుంచి కస్టడీకి తీసుకోబోతోంది ఏసీబీ. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటీవలే శ్రీధర్ని అరెస్ట్ చేశారు. 5 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది ఏసీబీ కోర్టు. సోదాల్లో 200 కోట్లకు పైగా అక్రమాస్తులను గుర్తించింది ఏసీబీ. హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, వరంగల్లో భారీగా ఆస్తులు ఉన్నట్టుగా గుర్తించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించారు నూనె శ్రీధర్. కస్టడీ విచారణలో భాగంగా బ్యాంకు లాకర్లు ఓపెన్ చేయబోతోంది ఏసీబీ. ట్రాన్స్ఫర్ చేసినా కూడా ఏడాదిగా చొప్పదండిలోనే ఈఈగా పనిచేయడం వెనుక కారణాలేమిటి? అక్రమాల్లో ఈఎన్సీ అనిల్ పాత్ర ఎంత ఉందో కూడా కూపీలాగబోతోంది. ముఖ్యంగా నూనె శ్రీధర్తో ఈఎన్సీ అనిల్కున్న సంబంధాలు, మిగతా ఇరిగేషన్ అధికారుల పాత్రను బయటకు తీయబోతోంది ఏసీబీ. ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి మరింత సమాచారం అందిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేసినటువంటి నూనె శ్రీధర్ను ఈ రోజు నుంచి 5 రోజుల పాటు విచారించబోతోంది ఏసీబీ అధికారులు. 5 రోజుల పాటు కస్టడీ కోరిన తర్వాత ఏసీబీ కోర్టు 5 రోజుల కస్టడీ కూడా అనుమతినిచ్చింది. ప్రస్తుతం మనం నాంపల్లిలో ఉన్నటువంటి ఏసీబీ కార్యాలయం దగ్గర ఉన్నాము. చెంచలగూడ నుంచి ఈ రోజు నూనె శ్రీధర్ని కస్టడీకి తీసుకొని పలు అంశాల మీద ప్రశ్నించినటువంటి అవకాశం కనిపిస్తోంది. గత వారం రోజుల క్రితం ఏసీబీ అధికారులు అటు కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, సిద్దిపేట, ఏదైతే మహబూబ్ నగర్ జిల్లాల్లో కూడా సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భాగంగా దాదాపు నూనె శ్రీధర్కి సంబంధించినటువంటి అక్రమాస్తులను గుర్తించడం జరిగింది. ఆ అక్రమాస్తుల విలువ ఇప్పటి వరకు 200 కోట్లకు పైగా కూడా ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. ప్రధానంగా నూనె శ్రీధర్ కరీంనగర్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేయడము, అంతేకాకుండా పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టుకోవడము, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కీలక బాధ్యతలను కూడా నూనె శ్రీధర్ చూసినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రధానంగా కూడా ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి రాహుల్ బొజ్జాకు సంబంధించినటువంటి ఆదేశాలను పాటించకుండా, అంటే ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా సంవత్సరం పాటు అక్కడే విధులను కొనసాగించడము, ఆ విధులను కొనసాగించడానికి ఆదేశాలు ఎవరు జారీ చేశారనే అంశాలకు సంబంధించి కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఈఎన్సీ అనిల్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే అతను అక్కడ సంవత్సరం పాటు కొనసాగించారు అనేది ఒకవైపు వస్తున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలో నూనె శ్రీధర్ను ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకొని పలు అంశాల మీద ప్రశ్నించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత సంవత్సరం పాటు ఎవరి ఆదేశాల మేరకు ఇక్కడ కొనసాగారు అనేది ప్రధానంగా ప్రశ్నించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఒకవైపు షేక్పేట్లో ఉన్నటువంటి విల్లాలు కావచ్చు, అంతేకాకుండా హైదరాబాద్లో భవనాలు, ఆయా జిల్లాల్లో కొనుగోలు చేసినటువంటి ప్లాట్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధికారులు డాక్యుమెంట్స్ని ఇప్పటికే పరిశీలించడం జరిగింది, వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇంకా ఎంత మేర అక్రమాస్తులను కూడబెట్టారు, ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా ఎందుకు వెళ్ళలేదు, ఎవరి ఆదేశాల వలన అక్కడ ఉండడం జరిగింది, ఎవరు ఆదేశాలు ఇచ్చారు, ఏ అధికారులు ఉన్నారనే దానికి సంబంధించి కూడా పలు ప్రశ్నలు శ్రీధర్ని అడిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మరికొంతమంది అధికారులు పేర్లు బయటికి వస్తే మళ్ళీ వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళని పిలిచి విచారించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ 5 రోజుల పాటు కస్టడీకి సంబంధించి అన్ని కోణాల్లో కూడా ఏసీబీ అధికారులు నూనె శ్రీధర్ని ప్రశ్నించేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు జర్నలిస్ట్ హరితో కలిసి జ్యోతి టీవీ 9 హైదరాబాద్.